గారి శతజయంతి సందర్భంగా సంస్కరణ సమితి ఏర్పాటు చేశాము. ఈనాటి ముఖ్య అతిథి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ టి నారాయణ రెడ్డి గారు వస్తున్నారు. ఈ లోపల డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారి మహాప్రస్థాన వ్యాఖ్యాన కావ్యగానం ప్రారంభమవుతుంది. ముందుగా డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారి కావ్యగానం. కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత ప్రముఖ రచయిత్రి శ్రీశ్రీకి ఎంతో ఆత్మీయులైన అప్పూరి వరదరాజేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి అప్పూరి ఛాయాదేవి గారు ఈ సభలో ఉండడం మనకెంతో ఆనందదాయకం. అలాగే ప్రముఖ రచయిత్రి మా కుటుంబానికి గురువు గారు లెక్కేవారు. అంటే మా ఆవిడికి గురువు గారు, వారు నన్ను అల్లుడిగా కూడా భావిస్తుంటారు. మా అత్తగారు ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముత్తేవి భారతి గారు, మా సోదరి యువభారతి సంస్థ ద్వారా మాకెంతో ఆత్మీయులైన డాక్టర్ కేవీ లక్ష్మి గారు ప్రముఖ రచయిత్రి ఆవిడ. తర్వాత మరింత ఆత్మీయురాలు నవ్య సాహిత్య సమితి రైల్మన్ క్లబ్ సభ్యురాలుగా ప్రముఖ రచయిత్రి అన్నమాచార్య పద సాహిత్య పరిషత్ అధ్యక్షురాలు మంగళగిరి ప్రమిళాదేవి, ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఉండగా వారి సమక్షంలో శ్రీశ్రీ శత జయంతి సంవత్సర సందర్భంగా ఈ కావ్యగానం చేసే సాహసం చేస్తున్నాను. తప్పులు ఏమైనా జరిగితే క్షమించమని ముందుగా ప్రార్థిస్తూ, శ్రీరంగం శ్రీనివాసరావు కొడి అక్షరాల్లో చెప్పాలంటే శ్రీశ్రీ, అదే ఆయన కలం పేరు. ఆయన తెలుగు సాహిత్య రంగంలో ఒక సంచలనం. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సాహిత్యాన్ని ఆధునిక యుగంలో శ్రీశ్రీకి ముందు, శ్రీశ్రీకి తర్వాత అని చెప్పుకోవాలి. శ్రీశ్రీ 1910వ సంవత్సరంలో భావకవిత్వం విస్తృతంగా శృంఖలంగా వస్తున్న తరుణంలో జన్మించారు. తొలి రోజుల్లో ఆయనపై కూడా ఆ ప్రభావం ఉండేది. ఆయనే స్వయంగా చెప్పుకున్నారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి స్ఫూర్తితో నేను కవిత్వం రాయడం మొదలుపెట్టాను అని. అలాగే భావ కవిత్వ ఛాయల్లో ఆయన పద్యాలు కొన్ని వ్రాసి విభవ పేరిట ఒక కవితా సంపుటిని వెలయించారు. అయితే ఆయనకు అంతగా ఆత్మసంతృప్తిని కానీ లేక పెద్దగా గుర్తింపును కూడా ఇవ్వలేదనే చెప్పాలి. ఆ తరుణంలో అనుకోకుండా ఆయన తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. ఒక 3 నెలల పాటు ఆయన మంచం పట్టి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో ఆయన ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసే అవకాశం ఆయనకు చిక్కింది. వివిధ దేశాల్లో వస్తున్న సాహిత్యం, వివిధ దేశాల్లో జరుగుతున్న సాంఘిక రాజకీయ మార్పులు, అనేక పోరాటాలు మనకందరికీ తెలుసు. 20వ శతాబ్ది పూర్వార్థంలో అనేక దేశాల్లో స్వాతంత్ర పోరాటాలు జరుగుతున్నాయి. రాజరిక వ్యవస్థ మీద తిరుగుబాటు జరుగుతూ ఉంది. ఎన్నో దేశాల్లో ఘరాధిపతుల కిరీటాలు నేల కొరిగాయి. పెట్టుబడిదారులు, కార్మికుల మధ్య తీవ్రమైన ఘర్షణ జరుగుతోంది. వాటన్నిటినీ భారతదేశంలో, మన ఆంధ్రదేశంలో ఉంటూ అధ్యయనం చేసే అవకాశం ఆ ఏకాంతంలో, ఆ అనారోగ్యం వల్ల ఆయనకు నీరు చిక్కింది. వెంటనే ఆయనలో ఒక పెను మార్పు సంభవించింది. ఆయన అనుకున్నారు, ఈ భారతదేశంలో ఇప్పుడు వస్తున్న సాహిత్యం కానీ లేక ఆంధ్రదేశంలో వస్తున్న తెలుగు సాహిత్యం కానీ సరైన పంథాలో పోవడం లేదు, అందులోని భావాలు ఎటువంటివి అన్నది ఈనాటి యువతకు కొంచెం పరిచయం చేయాలన్న సదుద్దేశంతో
ఈ శత జయంతి సంవత్సరం సందర్భంగా శ్రీశ్రీని స్మరించుకోవాలంటే, సంస్మరించుకోవాలంటే మహాప్రస్థానం కావ్యగానకు మించిన నివాళి సంస్మరణ ఏముంటుంది? ఆ ఉద్దేశంగానే ఈ కార్యక్రమాన్ని మిత్రుడు విజయ్ కుమార్ కోరగానే నేను చేయడానికి సంకల్పించాను. మీ అందరూ నన్ను ఆశీర్వదిస్తారని సాధిస్తూ ప్రారంభిస్తాను. మహాప్రస్థానంలో తొలి కవిత మహాప్రస్థానం. ఆ కవితలో కవి ఒక మరో ప్రపంచాన్ని ఊహించాడు. అక్కడ తరతమ భేదాలు, సర్వమాన సౌభాతృత్వం, సర్వ సమానత్వం ఉంటుంది. అలాంటి ప్రపంచానికి ఆనాటి యువతను పదండి వెళదాం అని ఆ మార్గానికి మార్గదర్శనం చేయడమే ఈ కవిత లక్ష్యం. ఆనాడు దీన్ని అంగీకరించిన వాళ్ళను, అలాంటి ఎముకలు రుళ్ళిన వయస్సు మగిన సోమరులు ముదుకలు ఎవరైనా ఉంటే వాళ్ళని పక్కకు తోసేయండి, మనం మాత్రం వెళ్దాం అన్నంత ఆవేశంగా ఈ కవితను ఆయన రచించడం జరిగింది. ఆ కవితలోని వేగం, లయ, శబ్దశక్తి, ముఖ్యంగా శ్రీశ్రీ గురించి చెప్పాలంటే ఆయన ఆ శబ్దశక్తి ఎంతో ప్రతిభావంతమైనది. అంతటి శబ్దశక్తి ఆధునిక కాలంలో ఎవరికీ లేదని చెప్పాలి. ప్రాచీన కాలంలో నన్నయ్యను ఎలా అయితే మనం శబ్ద శాస్త్రుడు అంటామో, ఆధునిక కాలంలో శ్రీశ్రీని శబ్ద శాస్త్రుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్తూ ఈ కవితలోని శబ్దశక్తి, వేగం, లయ అవి గమనించమని ప్రార్థిస్తున్నాను. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి రోజుకు, పోదాం పోదాం పైకి. కథం త్రొక్కుతూ, పదం పాడుతూ, హృదంకరాలం దర్శిస్తూ, పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం. దారి పొడుగునా గుండె వ్యక్తులను కల్పన చేస్తూ పదండి ముందుకు. పాటలు నడిచి, పేటలు కడిచి, పోటలన్నిటిని దాటండి. నదీ నదాలు, అడుగులు, కొండలు ఎడారుల కట్టండి. పదండి ముందుకు, పదండి పోసుకు, పోదాం పోదాం పైకి. ఎముకలు కురులిన భయస్సు మగిలిన సోమరులారా సావండి. నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. హరం హరం హర 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 హరం హరాని కదలండి. మరో ప్రపంచం, మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది. ప్రభంజనం వలె హోరెక్కండి, భావ వేగమును ప్రసరించండి. వర్షుకాభముల ప్రళయ దోషబడ పిలబడ పిలబడ విరుచుకు పదండి 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 ముందుకు. కనబడలేదా మరో ప్రపంచపు కనకనమంటే త్రేతాగ్ని. ఎగిరి 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 పడుతున్నవి 80 లక్షల మేరుకులు. తిరిగి 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 సముద్రాల జలప్రలయ నాట్యం చేస్తున్నవి. తలతల కాగే సమురాసాది దుష్ట రక్త కాతారం. శివ సముద్రము నయాగరావలె ఉరకండి ఉరకండి ముందుకు. పదండి ముందుకు, పదండి రోజుకు. మరో ప్రపంచపు కంచు నగారా విరామగనకం మోగింది. కాసుల వలె రేసుల వలెను ధనుంజయులా సాగండి. కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధనుడగలు. ఎర్ర బాబుగా నిగనిగలు, హోమజ్వాలలు దునుగలు. అది అయితే ఈ వేదం ఎలా సాధించాడో అని తర్వాత చాలా మంది పరిశోధించారు. ఆయన జగనం అంటే మీకు తెలుసు, ఛందస్సులో లఘువు, గురువు, లఘువు అది ఎక్కువగా వాడాడు. వాటి వల్లే ఈ ఆ వేగం కానీ, ఆ లయ కానీ, ఆ ఆవేశాన్ని గుర్తుపడేట్టుగా అందించి ఆ మాత్ర ఛందస్సు ఆయన శిక్షించి. అదే కాకుండా కేవలం దానివల్ల అయిపోదు. ఆ జగనంలో సంస్కృతంగా కూడా రాయొచ్చు. కానీ విప్లవానుకూల్యమైన శక్తిని దాంట్లో సమబుద్ధిగా పొందుపరచడం వల్లనే ఇది సాధించగలిగారు. ఇలాంటి శబ్దశక్తి, ఇలాంటి వేగం, ఇలాంటి లయ ఈనాటికి ఇంకా ఎవరూ అందుకోలేదనే చెప్పాలి. ఇది రెండుగా ఆలోచన. తరువాత తెలుగు సాహిత్య
వాటిలో చాలా గొప్ప కవితల్లో ఒక పని ఎన్నుకుంటే అందులో తప్పకుండా నిలిచే కవిత చేయతీరే. ఇది 1933లో రచించారు. దాదాపు ఆయన రచించిన ఈ కొత్త రకం కవిత్వంలో మొదటి 2 కవితల్లో ఇది ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కాల నిర్ణయం పాటించుంటే 1933లో ఈ కవిత వచ్చిందంటే ఆయనకి 23 ఏళ్ల వయసు. ఇందులో ప్రతీకాత్మకంగా ఆయన సమాజం నుండి కవి కానీ మనిషి కానీ వేరు కాలేడు. సమాజంలో మన వంతు పాత్ర ఉంటుంది, మనం నిర్వర్తించవలసిన బాధ్యతలు ఉంటాయి. ఈ సమాజం బాగోగులకి, సమాజోద్ధరణకి మనం ఎంతో కృషి చేయాలి అని ప్రతీకాత్మకంగా చెప్పిన అద్భుతమైన కవిత జయతీరే. అది ఇప్పుడు ఆలోచన. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుకవిచ్చి మోచాను. ఎండకాలం మండినప్పుడు గప్పిలంబలి కాగిపోలేదా, వానకాలం ముసలిరాగా నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత పెట్టగ కొరడు గట్టి ఆకలేసి కేకలేదానే. నేను కన్నే నిలిచిపోతే చంద్రగాటులు వాన మబ్బులు మంచు కోనలు భూమి మీద శుభ్రమవుతాయి. నింగి నుండి తొంగి చూసే రంగు రంగుల చుక్కలన్నీ రాలినెత్తురు కట్టుకుంటూ పేరిపోతాయి. పగళ్ళన్నీ పగిలిపోయి నిశీతాలు విశీర్ణి మహాప్రళయం జగం నిండా ప్రగల్భెత్తుంది. నేను కన్నీ రాత్రి నిండా నిండిపోయి నాకు ఊరు ప్రతీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలాగమెత్తాయి. నేను సైతం ప్రపంచాలకు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీడకు తండ్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన భవనకు పావుటానై పైకి వేస్తాను, నేను సైతం భువన భవనకు పావుటానై పైకి వేస్తాను. అది తర్వాత ప్రాచీన కాలం నుండి డిగ్రీ వరకు కూడా ఏదైనా కావ్యం రచించాలంటే ఒక ఉదాత్త వస్తు ఉండాలి. ఒక ఏదో ఉత్కృష్టమైన శిరోగ్రస్తత ఉన్న నాయకుడు, నాయక లక్షణాలు, నాయకుడి లక్షణాలు ఇవన్నీ ఉండాలి. చుట్టూ కొన్ని లక్షణాలు, కావ్య లక్షణాలను పొందుపరిచారు. క్రీస్తు వాటిని ఖండించారు. మన ఆంగ్లేయ సాహిత్యం చదివిన విదేశ సాహిత్యాలు ఎక్కడ ఇలాంటి లక్షణాలు లేవు. పైగా అక్కడ బ్రూమ్స్టిక్ ఇలాంటి చిన్న చిన్న వస్తువుల మీద కూడా గొప్ప గొప్ప కవితలు రావడం అని చూశారు. అందుకని ఆయన తెలుగు సాహిత్యంలో ఈ విషయాన్ని విడమర్చడానికి రుక్కులు అని ఒక కవితను వెల్లడించారు. అది ఇప్పుడు వినిపిస్తాం. కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ, హీనంగా చూడకు దేన్ని కవితామయమేమో అన్ని, రొట్టె ముక్క, అరటి తొక్క, వల్ల చెక్క నీవేమే చూస్తూ ఉంటాయి, తమలోకి కనుక్కోమంటాయి. తలుపు గొళ్ళం, సాగతి పళ్ళం, గుర్రపు కళ్ళం, తాగేటి కవిత కనర్హం, అవునవును శిల్పం అనర్హం. ఉండాలోని కవితావేశం, కానీలోని రసనిర్దేశం, దొరకదటోని శోభాదేశం. కళ్ళంటూ ఉంటే చూసే, వాక్కంటూ ఉంటే రాసే, ప్రపంచం ఒక పద్మోద్యోగం, కవిత్వం ఒక తీరని దాహం, కవిత్వం ఒక తీరని దాహం.
అనేది ఉంది, అది చూడండి, అది గమనించండి అంటూ ప్రతీకాత్మకంగా తెలియజెప్పిన కవిత అవతారంలో ఆయన ప్రాచీన ప్రతీకలను కొంచెం తీసుకుని ఈ సంఘర్షణను చాలా చక్కగా చిత్రించారు. జన్ముని మనిషపు లోహ ఘంటలు మప్పు చాటున ఘటేర్మన్నాయి, నరక లోకపు జాగి నమ్ములు గొలుసు త్రెంచుకు ఉరికి పడ్డాయి, ఉదయ సూర్యుని సప్త హయములు నుడుగు లెక్కే అడుగు పెట్టాయి, కనక దుర్గా చండ సింహం జూలు దులిపి ఆవులించింది, ఇంద్రదేవుని మదపు తేనుగు చీకరెత్తు సవాలు చేసింది, నందికేశుడు రంకెదేస్తూ గంగ డోలును కలిసి గెంటాడు, ఆది సూకర వేదవేద్యుడు గుగ్గురిస్తూ పోగతాచాడు, ఉడమి తల్లికి పురుషు నొప్పులు కొత్త సృష్టిని గురింపించాయి, ఉడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని గురింపించాయి. ఉడమి తల్లికి పురిటి నొప్పులు అనే పదబంధం ఏదైతే ఉందో ఇది రంగ పోరాటానికి సంఘర్షణకి తర్వాత చాలా మంది గొప్పవాడుతున్నారు. దీనికి ఆర్జుడు అలాగే ఒక స్థాయికి వచ్చాక ఆయన ఏంటి నిజమైన రాష్ట్రం అని ఉంటారు ఆ రోజులు. తాను ఏం చేయబోతున్నాడు, తను ఎలా ఒక సంకలనం సృష్టించబోతున్నాడు చెప్తున్న కవిత ఐ అంటే నేను ఇంకోటి ఐ అంటే కథ మనోనేత్రం అనుకోండి, ఏదైనా అనుకోండి, అది ప్రతీకాత్మకంగా లేకపోతే వివిధ భావాలు గురించేలా ఆయన ఐలని దానికి శీర్షిక ఉంచారు. భూతాన్ని యజ్ఞోపగీతాన్ని వైష్ణవ్య గీతాన్ని నేను మరిస్తే వజ్రం మరిస్తే వజ్రం అనవ వేదిక ముందు అస్త్రం వేస్తే లోకాలు భవభూతి లోకాలు పరమేశ్వరి దూతాలు నా అవస్థాలు, నా ఊహ శాస్త్రీయమాల రసరాజ్య యోగ, నా ఊహ వేదాల గౌడ, ఇరులు సాగరులు సంకేలికా మంచరు, ఇరులు సాగరులు సంకేలికా మంచరులు చరులు నా కోదలు, నేనొక దుర్గం నాదొక కొత్తం అనర్గడం అనితల సాధ్యం నా మార్గం అని చెప్పుకున్నారు. ఇంత నగర్వంగా చెప్పుకోవాలంటే ఎంతటి ప్రతిభ ఉండాలి, ఎంతగా ప్రతిభను నిరూపించుకోవాలి. అది తరువాత ఆయన కేవలం ఇదే కాదు, సమాజంలో అందరినీ గమనించాడు. పీడిత తాడిత వర్గాల గురించే రాశాడు, పిల్లల్ని చూశాడు. ఈ పిల్లలు ఏంటి, వీళ్ళు రేపు పౌరులు, ఈ పౌరులకు చెందాల్సిన సమాజం ఎలా ఉండాలి, సర్వమానవ సౌభాగ్యంతో సమాజంతో ఎంతో సంపద అందరికీ సమానంగా అందుబాటులో ఉండే సమాజాన్ని పిల్లలు అందుకోవాలన్న భావనని శ్రేష్ఠత నీతి అన్న కవితలో ఆయన నిరూపించారు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లారా, ఐదారేళ్ల పాపంలారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకటమున హరివిల్లు మెరిస్తే అది నీకే అని ఆనందించే పూనల్లారా, అచ్చటి కిచ్చటి అనుకోకుండా ఎక్కడెక్కడికో ఎగురుతుపోయే నీళ్ళను వేస్తూ ఎగురుతుపోయే పిట్టల్లారా పిల్లల్లారా, గడికి పక్ష మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలో పంటచేలలో బొమ్మరిళ్లలో తండ్రి తల్లి కౌగిట దేహ ధూళితో కషభారంతో నోలుల వేలులు పాల బుగ్గలు, ఎక్కడ చూస్తే అక్కడ మీదని విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారా, మీదే సమస్త విశ్వం, మీరే లోకపు సాధ్య విధాతలు, మీ హాతంలో మెరుగులు తీరులు, వచ్చే నాట విభా ప్రభాతము, ఋతువులరాణి వసంత కాలం మంత్రకవాటం తెలుసుకుని రక్తు వృషభముల అగ్నిశ్వాసం కట్టే గ్రీష్మం కదలాడి ఏడు బయళ్ళు ఊళ్ళు గిళ్ళు ఏకం చేసే వర్షాకాలం, స్వచ్ఛ కౌముల సగండి సీజనులు, హిమాన్ని నిబిడ హేమంతములు, చలివడకించే పెంచిన కాలం, పత్తు పోతూ దాగుడు మూతల క్రీడలాడుతుంది మీ నిమిత్తమే, ఇరవింబం ప్రయాణించు నిందిపై ఎప్పుడు కూడా ఇవాడలాగే గాలులు వీచును పువ్వులు పుట్టులు, నాకు కనంబడి నానాసారత అనేక వర్ణాల అనంత రోజులు, దిక్కుల నిత్య గీతములు
మీరు వాటికి వారసులే. ఇది మీలో కూడా విలవిలలాడు. నాగత శైతవ రాగమాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు జరిగిన పదముల చిహ్నం కోసం ఒంటరిగా కూర్చుండి ఊరుకులు ఒంటరిగా కూర్చుండి ఊరుకులు కదిలే గాలికి కబలముంటూ ప్రమాద వీణలు సమాజ పాడక తెల్లగెట్టను జైళ్లను నాదిస్తూ పాతాళానికి పంచి కొట్టి వైతరిణి నది లోతులు చూస్తూ శాంతము లేని కాంతముగా జిజ్ఞాసులో మునికి ముటకలు చేస్తూ మెట్టులు నిలుస్తూ ఇట్ట కూర్చుండి నన్ను చూస్తుంటే తప్పొస్తుందా? ముడతల్లాగా ఇది నా దీపం ఎక్కారా, ఇది నా దీపం ఎక్కారా. కొన్ని తాత్వికమైన కవితలు కూడా ఆయన ఇందులో పొందుపరచడం చాలా విచిత్రంగా ఉంటుంది. చావు బ్రతుకు ఏమిటి? ఒక బుద్ధుణ్ణి ప్రశ్నించిన సందేహాలు కూడా రెండు కూడా కలుగుతాయి. రెండు కూడా మానవుడే. అందులో ఒక తాత్వికమైన చిన్న మేలి కవిత అవతరికడు. ఇవేమిటి ఇంత భయాలు, ఇంట్లో చీకటి, ఇవేమిటి అపస్వరాలు, తెగింది తీగ, అవేమిటి ఆ రంగుల నీడలు, సావు బ్రతుకు, ఎక్కడికి పోతాది ఈ రాత్రి అవతలికడు. ఈ శీర్షిక, ఈ కవిత శీర్షిక అవతలికడు. తర్వాత మనిషి కనుక కష్టాలు వస్తే వాటికి భయపడవద్దు అన్న విషయాన్ని తెలియజెప్పడానికి కళారవి అని ఒక కవిత. అందులో కూడా వేగం చూడండి. అన్నది ఆ లయలు కనిపిస్తుంది. పోనీ పోనీ పోతే పోనీ కుతులు సతులు హితులు పోనీ పోతే పోనీ రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు తోపా తాపా శాపా రాణి వస్తే రాణి తిట్లు రాట్లు పాట్లు రాణి 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 కాని కాని గానం ధ్యానం పాపం లాపం కాని కాని కళా రవి పది కవి పది అంటే బతకాలి. చాలా కరుణ రసాత్మక కవ్యాలు ఒక పిచ్చగత్త దీన స్థితిని ఎంత చక్కగా వర్ణించారు. హృదయం అన్న వాడికి శిలలా ఉన్నా కరిగిపోయే విధంగా ఆయన దాని పక్క చెట్టు క్రింద ఆడిన దుంపటి విధానం కూర్చున్నది ముసలిదొకటే మూలు గుతువు ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గు గుట్ట వంటి తల ముడతలు తేలిన దేహం కాంతి లేని కాలు కళ్ళు తనకన్నా శవం నయం పడిపోయిన డబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కు లేని తీరురాలు ఏడు ముందుని కీళ్లు కదలి బతుకంటే కోర్కె కదలి పక్కనున్న బండరాజు పడిదిగనే పడి ఆ అబ్బే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రి గాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది. ఎముక ముక్క కొడుకుంటూ ఏమీ అనలేదు కుక్క. ఏదో ఈ కుక్క మొరగలేదు, పట్టించుకోలేదు. సమాజం కూడా అలాంటిదే. కానీ కుక్కలు ప్రతీకాత్మకంగా చెప్పాడు. ఎముక ముక్క కొనుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క. ఒక ఈగను పడవేందుకు తొందరగా తొలగే తొండ రమ్య సింహ చీకట్లు దుమ్ము రేగేనంతలోన ఇది నా పాపం కాదని ఎగిరి వచ్చే ఇంగిల ఎగిరి వచ్చే తర్వాత పరాజితులు అని ఒక కవిత. అలసిన కన్నులు మార్చేదేమిటి తొణచిన తోటం తొలగిన స్వర్గం చెదరిన గుండెల నడినేదేమిటి అవతల యువతల అరులై ఇరులే ఇసిగిన ప్రాణుల పిలిచేదెవ్వరు దుర్హత్య దుర్గతి దుర్మతి దుర్మృతి. తెలుగు సాహిత్యంలో ఇప్పుడు చాలా మినీ కవితలు వస్తున్నాయి. మినీ కవితల్లో మన వాళ్ళకి చాలా రాటు తీయలేదు అంటారు. కానీ ఆనాటి కాలంలో 1937-35 ఫిబ్రవరి 2 ఆయన ఒక మినీ కవిత రాశారు. మానవుని ఉత్థాన పతనాలు చూస్తూ అభివృద్ధి చెందినప్పుడు పొగిడే ప్రజలే పతనం చెందినప్పుడు ఎలా నిర్దాక్షిణ్యంగా గెలుస్తారు లేక వారిని అర్థగించుకుంటారు అన్నది ఈ
అన్న ఒక చిన్న కవితలో ఆయన ఎంత బాగా చెప్తారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో నెట్టును ప్రక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా ఇది కొన్ని కవితలు వదిలేయాల్సి ఎందుకంటే మన్నలో ప్రయత్నిస్తారు. ఈ పెద్ద వేదాంతం వల్లించి కొంతమంది సాంతకులు అనుకోండి, లేక అంతా పాపఫలం కర్మఫలం అని చెప్పుకునేవాడు ఉంటారు. వాటిని ఏకశక్తులాడుతూ ఒక కవిత రాశారు. మాయం కావా అంతా నిజం కావా, నా బుద్ధుల వేదాంతి ఏమంటావు, మాయంటావు, లోకం మిథ్యంటావు, కనబడినది కనబడదని, వినబడినది వినబడదని, జగతి మరొక స్వప్నం నిశ్శబ్దం, ఇది మాయ మాయ మాయంటావు, అంతా నిజంటావు, జమీందారు రోజుకారు మాయంటావు, బాబు ఏమంటావు, మహారాజు మనీ వరకు మాయంటావు, స్వామి ఏమంటావు, మరొక నీటి విషవాలు మాయంటావు, ఏమంటావు, పాలికాపు నుడికి చెమట, కూలి వాణి గుండె చెరువు, ఇచ్చగాని కడుపు కరువు మాయంటావు, తుఫానులు భూకంపం తిరుగుబాట్లు సంగ్రామం 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 మాయంటావు, ఏమంటావు, జగతి మరొక స్వప్నం నిశ్శబ్దం, ఇది మాయ 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 మాయంటావు, అంతా విధ్యంటావు అని ఒక యజ్ఞ వైభవాన్ని ఆ స్థాయిలో పొందుపరుస్తారు. తరువాత దివ్య ఆశావాది, ఆయన ఆశావాదంతోనే అన్ని కవితలు రాయాలని ఆశించేవాడు ఉన్నారు. కానీ ఆయనలో కూడా ఒక అర్థం కొంత నిర్వేదం చోటు చేస్తుంది. ఎవరు అనుకుంటారు ఈ లోకం అంతా వేస్ట్, సుఖం లేదు అంటే ఒకనొక పరిస్థితుల్లో ఆయనకు అనిపిస్తుంటుంది చేరుపాటు. ఒక విదేశీ విమర్శకుడు ఈ గ్రంథాన్ని ఎంతో ఉత్కృష్టంగా ఉండేది, ఈ ఒక్క కవిత మాత్రం అందులో లేకుంటే బాగుండేది అని చెప్పాడు ఆయన అభిప్రాయం. కానీ ఈ కవితలో కూడా ఆ లయ కానీ ఆ వేగం కానీ ఆ నిర్వేదాన్ని తెలియజేసే విధం కానీ చాలా బాగుంది. అది కూడా వింటారు. అవును నిజం అవును నిజం అవును నిజం, నీవన్నది 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 నిజం నిజం, లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో, బ్రతుకు వృధా చదువు వృధా కవిత వృధా వృధా వృధా, మనమంతా బానిసలం గానుగలం గానుగులం, మనమంతా బానిసలం గానుగలం వీనుగులం, వెనుకటగా ముందుటగా కుడి ఏడమల కదా కదా చూస్తున్నాం. అదే పరిస్థితి. మనది ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బ్రతుకేనా పందులలో పందుల వలె, నిజం తుమి నీవన్నది నిజం తుమి, బ్రతుకు ఛాయ చదువు మాట కవిత కరెక్ట్గా వేస్తుంది, లేదు సుఖం లేదు రకం చేతు విషం జీవఫలం జీవఫలం చేతు విషం చేతు విషం చేతు విషం, అవును నిజం అవును తుమా అవును నిజం, నీవన్నది 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 నిజం. ఈ సంస్కృతిలో కవిత మీద కూడా కొన్ని కవితలు, ఈ కవిత ఎలా నా దృక్పథమే, లేకపోతే అసలు కవితని సమాజానికి ఎలా ఉపయోగపడదు, ఎలా వినియోగింపబడదు, కళ ప్రయోజనం కోసమే, కళ ఓన్లీ ఆనందం గురించి కాదు అని ఆయన తెలియజెప్పడానికి కొన్ని కవితలు కదా. అందులో కవిత ఓ కవిత చాలా పెద్ద కవిత 6 పేజీ ఉంటుంది. ఇది మొత్తం వినిపించడం భాగ్యం కాదు, మీకు అందరికీ ఓపిక ఉందో లేదు తెలియదు, అంటే నాకు ఇచ్చిన టైం కూడా సమీపిస్తుంది. అయితే కొంత వినిపిస్తాను. ఈ ఎందుకు వినిపించాలంటే ఇది తెలుగు సాహిత్యంలో చాలా గొప్ప కవితల్లో ఒకటిగా చాలా మంది విమర్శకులు భావిస్తారు. ఈ కవిత రాసిన కొత్తలో శ్రీశ్రీ ఒక కవిత మేళలో పాల్గొని ఈ కవితను చదివినప్పుడు ఆశాంతం విన్నాను.
అదే కవి సమ్మేళనంలో పాల్గొన్న విశ్వనాథ సత్యనారాయణ భావ వైరుధ్యాలను కూడా పక్కన పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగులించుకున్నారు. అలాంటి కవిత కవిత ఓ కవిత నా యువకాతల నవకేతల సుమగీతావరణంలో నిన్ను నేను ఒక సుముహూర్తంలో అతి సుందర కృత్యందర మందున దూరంగా విలువీధుల్లో విధరించే అందని అందానిగా భావించిన రోజులలో నీకై బ్రతికే ఒక తపమై వెతుకాడే నిమిషాలందు నిషాలందున ఎటులే చూసిన చెటులాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో పుట్టిలో చీకటిలో ఒక్కడనే పుట్టిన రోజులు లేవా? మార్పు చెందడం ముందు నాటకాన్ని తర్వాత అది ఎలా మార్పు చెందారు, తర్వాత శివను తన లక్ష్యం ఏంటి, తను ఏం కోరుకుంటున్నాడంటే, నేడో నా ఊహాంతర సాహసికాంతం తప్పిన నా నిట్టూర్పులు వినిపిస్తాయా? నేనేదో విరచిస్తానని నా రచనలో లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి నా గీతం గుండెలలో పూర్ణిల్లగా నా జాతికల్లో పాడుకునే మంత్రంగా లోపించాలని నా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులతో పంచుకునే వెలుగుల రబ్బల చెడిగా అంది అందకపోయే నీ శేలాంశముల వితరుల కొసడాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా నా గీతం నీ నైవేద్యంగా నృత్యంగా అర్పిస్తాను. నా అసలిన రథ వింజామర కుటుంబ పదార్థం ఓహో ఓ రథధుని మణిఖణి జనని ఓ కవిత 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 ఓ కవిత. విప్లవ కవిత ఎలా ఉంటుంది? పక్షుండాలని ఆయన ఆశించారు. దాంట్లో ఆయన ప్రయోగించిన ప్రతీకలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కమ్యూనిస్టులు అవే ప్రతీకలు అదే చెప్పుకుంటూ పార్టీ. ఎందుకంటే మహాప్రస్థానం కమ్యూనిస్టు బైబిల్ లాంటి తెలుగు కమ్యూనిస్టులు. సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం పులి చంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండ వృద్ధాలికమైన జ్వాలిక కలకత్త కాళిక నాలిక కావాలోని కలపవనాలి కాటెక్కిన గంధక భూమం పోటెత్తిన భక్త సముద్రాలు రగులుకునే రాక్షసు గొప్పు పుగులుకునే బుక్కా గుండ వికసించిన విద్యుత్ తేజం జలరేగిన జన సమ్మర్దం కావాలోని కలకవనాలి రాగొందుల లెక్కల తప్పుడు ఒక గొట్టపు భూంకార ధ్వని అరణ్యముల హరిత గర్జన ఖడ్గ మృగోత్ర విరామము జంజాల సజ్జస్థానం కావాలోని కలకవనాలి కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది పెనునిత్తుల వదిలించేది ముందుకు సాగించేది పరిపూర్ణకు బ్రతికించేది కావాలోని నవకవనాలి. అలాగే దేశ చరిత్రలు అసలు చరిత్రకి అంతవరకు ఉన్న నిర్వచనాలు ఇప్పటికీ మనం అలాంటి చరిత్రలు చదువుతున్నాం. చరిత్ర అంటే ఒక అర్భకుడు ఏ రాజ్యాన్ని దండెత్తాడు, ఏ రాజ్యాన్ని ముక్కలించాడు, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాడు, లేకపోతే ఏ రాణి ఏ రాజకుమారుడు ప్రేమించింది, ఇదే చరిత్ర అని ప్రశ్నిస్తాడు. దేశ చరిత్ర అసలు చరిత్ర అంటే అది ఈ కవిత ద్వారా తెలియజెప్పాడు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం పరస్పర ఆహారోద్యోగం. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాస చిత్తం. ఈ భక్త రస ప్రధానం పిశాచగణ సమవాకారం. నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను సాక్షిస్తున్నారు. భగవంతులు దుర్బల జాతిని బాధితులను సాధించారు. నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కేది. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు. గతమంతా తడిక రక్తమున కాకుంటే కన్నీళ్లు. చల్లారిన సంసారాలు మరణించే జన సందోహం అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నారు. వైషమ్యం స్వార్థపరత్వం కౌటిల్యం ఈశ్వర స్పర్ధలు మాయలతో మారు పేర్లతో చరిత్ర గతి నిరూపించినవి. చంగీజ్ ఖాన్ తామలు లేదు, నాదిర్ షా ఘజ్నీ ఘోరీ, చికిత్సలో ఎవరైతేనే ఒక్కొక్కడు మహాహంతకుడు. వైకింగులు శ్వేతధూనులు శిథియులు పారిశీకులు పిండాలు సగ్గులు కట్టిది కాలానికి కత్తుల వంతెన. అజ్ఞాన
తెలియని ఏ తీవ్ర శక్తిలో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమ ప్రయోజకత్వం తామే భూమి అధినాథులమని సాధించిన సామ్రాజ్యాలు నిర్మించిన కృత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయి పేక నేరలై పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర వస్తాయి. అది చరిత్ర అంటారు. చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇకపై చెల్లవు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇకపై కాదు. చీనాలో రిక్షాలాగా, చెక్కేసుకు గలిపది మనిషి, ఐర్లాండున ఓడ కళాసి, అనగారిన ఆస్తులందరూ, డూలు నీక్లో ఖండాంతర నానా జాతులు, చారిత్రక యథార్థ తత్వం శాసిస్తా ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో తారీఖులు దస్తావేజులు ఇది కావో చరిత్ర కథం. ఆరాణి ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు, మతలపులు కైవీయకులు ఇది కావో చరిత్ర సారం. ఇతిహాసపు చీకటి కోణం అక్కడున్న పడి కాంతించని కథలన్నీ కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవన వ్యక్తిది, తాజ్మహల్ నిర్మాణానికి రాజెక్కిన కూలీ లెవ్వరు. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహస వ్యక్తిది, ప్రభుదెక్కిన పల్లకి కాబోయి అది మోసిన పోయి లెవ్వరు. తక్షశిలా పాటలి పుత్రం, మధ్యధర సముద్ర తీరం, హరప్ప మహెంజదారో రోమాన్యన్ గుహాముఖాల్లో చారిత్రక విభాగ సంఖ్యల మానవ కథ వికాస వ్యక్తిది. ఏ దేశం ఏ కాలంలో సాధించిన ఏ పరమాత్మం, ఏ శిల్పం ఏ సాహిత్యం, ఏ కవనం ఏ గాంధర్వం, ఏ వెలుగులకి ప్రస్థానం, ఏ స్వప్నం ఏ దిగ్విజయం, ఏ స్వప్నం ఏ దిగ్విజయం. అలాగే మానవుణ్ణి ఎన్ని రకాలుగా మనం ఈ లోకంలో దర్శించాం. నానా జాతులు, నానా రకాలు, నానా గుణాలు, స్వార్థం, మంచితనం, ఇది మానవుడు అని చెప్పలేని పరిస్థితి. ఎవడు ఎలా ఉంటాడో తెలియదు. మానవుడా అన్న శీర్షికతో ఆయన రాసిన ఈ కవిత మానవ జీవన ప్రస్థానానికి ఒక ప్రతీకగా చెప్పవచ్చు. రాశి చక్ర గతులలో, రాత్రి దివాల పరిణామాలలో, బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో, కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువు సంకల్పంలో ప్రభావం పొందినవాడా మానవుడా సౌందర్యం ఆరాధించేవాడా? కవితలో, శిల్పంలో, పురుగులో, పుష్పంలో, మెరుపులో, మేఘంలో సౌందర్యం ఆరాధించేవాడా? జీవించేవాడా? దుఃఖించేవాడా? విహ్వలుడా, వీరుడా, ప్రేమించేవాడా? వియోగి, యోగి, భోగి, త్యాగి, ఆలోచనలు పోయేవాడా? అనునిత్యం అన్వేషించేవాడా? చెట్టు, చెరువు, గట్టు, పుట్ట, ఆకాశంలో, సముద్రంలో అన్వేషించేవాడా? అశాంతుడా, పరాజయం ఎరుగనివాడా? ఊర్ధ్వదృష్టి, మహామహుడా, మహా ప్రయాణికుడా? మానవుడా మాట్లాడుకునేవాడా? ఓర్వలేనివాడా? సంకుచిత స్వభావుడా? అయ్యో మానవుడా. ఇలా సాగిపోతుంది కవిత. చివరిలో ఎలా ముగిస్తారంటే, కూలీ, మాలి, రైతు గుడిసెల్లో బ్రతికేవాడా? గంజినీడు తాగి కాలం గడిపేవాడా? ఆకలి కన్ను అడుపడు సంతానం కలిగిన వాడా? ఆకలి కన్ను మానవుడా? తిరగబడేవాడా? ప్రశ్నించేవాడా? అన్యాయాలకు ఆహితి కావడానికైనా జంకనివాడా? ఖైదీ, రౌడీ, ఖునీకోర్, బేబీ, మానవుడా అంటూ ముగిస్తారు. సంధ్యా సమస్యలు చిన్నప్పటి నుంచి నా అభిమానం. సంధ్యా సమస్యలు మామూలుగా ఒక సాయంత్రం వేళలో ఒక విద్యార్థి భావనలు ఎలా ఉంటాయి, ఒక ఉద్యోగి భావనలు ఎలా ఉంటాయి, ఏ దిక్కు కానీ ఒక సంసారి భావనలు ఎలా ఉంటాయి, వాటిని సంధ్యా సమస్యలు అంటూ ఒక కవితలో ఆయన తెలియజెప్తారు. అంటే సర్వమానవ సమానత్వం లేదు, అందరికీ సమానమైన ఆనందాన్ని పొందలేకపోతున్నారు. కొందరు అలా ఉన్నారు, కొందరు ఇలా ఉన్నారు. సమాజ స్థాపన ఎప్పుడు జరుగుతుందన్న ఆవేదన అంతర్లేదు.
ఈ కవితలో మనకు కనిపిస్తుంది. ఆ సాయంత్రం టాక్సీలో నార్మా షేరర్, అప్పటి ఇంగ్లీష్ కథానాయిక, బ్రాడ్వేలో కాంచనమాల, అప్పటి తెలుగు సూపర్ హిట్ హీరోయిన్. టాక్సీలో నార్మా షేరర్, బ్రాడ్వేలో కాంచనమాల, ఎటకేగుట సమస్య తగిలింది ఒక విద్యార్థికి. అప్పుడు విద్యార్థులు సినిమా పిచ్చుందని అని చెప్పకనే చెప్పారు. ఉడిపి శ్రీకృష్ణ విలాస్ లో అటు చూస్తే బాదాం హల్వా, ఇటు చూస్తే సేమియా ఇడ్లీ, ఎంచుకునే సమస్య కలిగింది ఒక ఉద్యోగికి. ఆ సాయంత్రం ఇటు చూస్తే అప్పుల వాళ్ళు, అటు చూస్తే బిడ్డల ఆకలి, ఉరిపోతుకు చనిపోవడము, సముద్రమున పడిపోవడము సమస్యగా ఘనీభవించింది ఒక సమస్యగా ఘనీభవించింది. ప్రతి కవికి తాను రాసే కవితలు ఏదో రాస్తుంటారు, అప్పుడప్పుడు పత్రికల్లో పడుతుంది, అప్పుడప్పుడు కొందరు విని చాలా బాగుందని పొగుడతారు. కానీ ఏం చేస్తున్నాను నేను, ఎందుకు చేస్తున్నాను ఇదంతా ఉత్తరమా అని నిర్వేదం వస్తుంది. ఆ క్రీస్తుకి కూడా రావడం ఆశ్చర్యం. ఇంత సంకలనం సృష్టించే కవి కూడా ఆ నిర్వేదం రావడమే. అది దేని కొరకు? వేడ కాని వేడలలో లేనిపోని వాంఛలతో, దారి కాని దారులలో ప్రాణరాని కాంక్షలతో దేశం కొరకు పదే పదే దిగులాడుతావు. ఆకటితో అలకటితో ప్రాకులాడుతావు. శ్రీనివాసరావు దేనికోసం పోయి నడి రాత్రి కడలి వంట బోరుగాలి ఉపశృతిగా నీలోనే నీవేదో ఆలపించుతావు. అవ్యక్తపు ఊహలతో ఆలపించుతావు. జగమంతా నిదుర మునిగి సట్టడిగిన నడి రాత్రి నీలోనే నీవేదో ఆలపించుతావు. శ్రీనివాసరావు అంటూ ఆ కవితలో వారు ఆ నిర్వేదాన్ని ప్రకటించారు. మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత నారాయణ రెడ్డి గారికి కవిత రాయడం అనేది కూడా ఆ రోజుల్లో అరుదుగా ఉండేది. శ్రీశ్రీ ఒక న్యూస్ ఐటమ్, ద సోవియట్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ గాన్ ఇంటూ యాక్షన్, న్యూస్ ఐటమ్ జూన్ 41, 1940. అది చూసి ఆయన రష్యాకు మద్దతు తెలుపుతూ రాసిన కవిత ఉంది. ఇది కూడా పూర్తిగా వినిపించి కూడా కొంతవరకు గర్జించు రష్యా, గాంధించు రష్యా, పర్జన్య శంఖం పలికించు రష్యా, దౌర్జన్య రాజ్యం పంపించు రష్యా, లేలే రష్యా, రారా రష్యా, రష్యా 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 ఓ రష్యా. ఇలా అంటే వాళ్ళకి మద్దతుగా వాళ్ళు పురికొల్పుతున్నట్టుగా అందులో రాయడం కాబట్టి ప్రపంచం అంతా నీకోసం చూస్తుంది అని చెప్తారు. ప్రపంచం నీ కోసం పరిపక్వంగా ఉంది. కోటి గంతుకలు నిన్ను కోరి రమ్మన్నాయి, కోటి చేతులు నిన్ను కౌగులిస్తున్నాయి. సయ్యంటూ రష్యా, జయ్యంటూ రష్యా, లేలే రష్యా, రారా రష్యా, రష్యా రష్యా ఓ రష్యా అని ఈ కవితలో చెప్పడం జరిగింది. తర్వాత నీడలు అని ఒక కవిత ఉంది. అందులో కూడా ఈ అణగారిన వర్గాలు, పేదవాడ వాడలు, వాళ్ళని దయనీయంగా ఎలా ఉన్నారో చిత్రించే ప్రయత్నం చేశారండి. చూడు చూడు నీడలు పొగమీడలు, యుగ యుగాల దోపిడిలో నరనరాల రాపిడిలో వగమారిన పొగచూరిన శాసనాల జాడలు, జాలి జార్చు గోడలు. చూడు చూడు నీడలు పొగమీడలు, చూడు చూడు నీడలు పేదవాట వాడలు, నరనరాల వేదనలో తరతరాల రోదనలో పక్కటించి విక్క చచ్చి పడిన బతుకు గోడలు, పాడుపడ్డ వాడలు. చూడు చూడు నీడలు పేదవాళ్ల వాడలు, చూడు చూడు నీడలు పూలు లేని కాడలు. తరతరాల చెరతాల రకరకాల తెరటాకుల పొదుపిటిలో ఒదిగిలిపడు నిర్భాగ్యపు నీడలు, ఎడారిలో ఓడలు. చూడు చూడు నీడలు పూలు లేని కాడలు. చూడు చూడు క్రీడలు క్రీడలతో క్రీడలు, చూడు చూడు నీడలు సూర్యునితో క్రీడలు, సూర్యునిలో సూదులతో క్రీడలాడు నీడలు. తర్వాత ఆశావాద దృక్పథంతో ఏం భయపడకండి, ఏడవకండి. తాడిత పీడిత ప్రజలకి, అన్నార్థులకి, అణగాగిన వర్గానికి ఒక ధైర్యాన్ని ఇస్తూ మీ గురించి ఒక సమాజం ఏర్పడబోతుంది, దాని గురించి మీరు ప్రయత్నించండి, రండి, ధైర్యంగా ఉండండి అని చెప్పిన కవిత. ఆ
సమసమాజ సంఘాన్ని జగన్నాథుని రక్తచక్రాలుగా ప్రతీకలుగా చెప్తూ రాసిన కవిత ఈ కవిత. పతితులార భ్రష్టులార బాధాకర్మ దస్తులార బ్రతుకు కాలి పనికి మాలి శని దేవత రథచక్ర ప్రతిరుసులలో పడి నలిగిన హీనులార హీనులార కూడు లేని పక్షులార భిక్షులార సభ్యుల వలనచి పరిస్థితులు జనుల వలన తిరస్మృతులు సంఘానికి బహిష్కృతులు జితాతువులు చుతాశయులు వ్రతాశులై ఏడవకండి మీ రక్తం కలిగి మీ నాడులు కదలి మీ ప్రేమలు కదలి ఏడవకండి ఓ వ్యధా నివిష్టులార ఓ కథా వశిష్ఠులార పతితులార భ్రష్టులార బాధాతర్ప దస్తులార ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి పతితులార భ్రష్టులార ముయల్దారిని బయలుదేరిన రథచక్రాలు వస్తున్నాయి సింహాచలం కదిలింది హిమాలయం కరిగింది వింధ్యాచలం తగిలింది సింహాచలం హిమాచలం వింధ్యాచలం సంధ్యాచలం మహానదాలు ఎగురుతున్నాయి మహారథం కదులుతున్నది పూర్ణమాన జీర్ణమాన గిరిశిఖరాలు గిరగిరగిర తిరుగుతున్నాయి పతితులార భ్రష్టులార బాధాకర్ప దస్తులార రెండో రండి ఊరవతల నీరించిన చెరువు పక్క చెట్టు నీడ గోనెలతో కుండలతో ఎటు చూస్తే అటు చీకటి అటు దుఃఖం పటు నిరాశ చెరసాలలు పులి పొయ్యలు కాలువలో ఆత్మహత్య దగాపడిన తమ్ములార మీ బాధలు నేను ఎరుగుతును వడలో కడు జడిలో పెనుచలిలో తెగ నలసి గుమ్ములు మీ బాధలు మీ గాథలు అవగాహన నాకవుతాయి పతితులార భ్రష్టులార దగాపడిన తమ్ములార మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులంట ఆడావుడిగా వెళ్ళిపోయే అరుచుకుంటూ వెళ్ళిపోయే జగన్నాథుని రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను కటభూజకి నిటాలాక్షి పగిలిందట నిటాలాగ్ని రగిలిందట నిటాలాక్షి పటాలుమని ప్రపంచాన్ని భయపెట్టింది అరే రాజా పటక్ జటక్ పటక్ హింస నడత హింసరచన విషవాయువు మరఫిరంగి కార్పీడో టోర్నోడో అది విలయం అది సమరం అటో ఇటో తెగిపోతుంది సంరంభం సంక్షోభం సమ్మర్దన సంఘర్షణ హాలాహలం పొగచూరింది కోలాహలం చెలరేగింది పతితులార భ్రష్టులార ఇది సమరం ఈ ఎదిగిన ఇనుపడేగ ఈ పండిన పంట ద్రోహాలను తూలగొట్టి దోషాలను విడిచిపెట్టి స్వాతంత్ర్యం సమభావం సౌహార్దం పునాదులై ఇల్లు లేటి జనావళికి శుభం పోసి శాంతి జగమంతా జయిస్తుంది ఈ స్వప్నం నిజమవుతుంది ఈ స్వర్గం రుజువవుతుంది పతితులార భ్రష్టులార బాధాకర్ప దస్తులార దగాపడిన తమ్ములార ఏడవకండి విచ్చేశాయి జగన్నాథ రథచక్రాలు జగన్నాథుని రథచక్రాలు రెండో రండి ఈ లోకం మీరేనండి ఈ రాజ్యం మీరేనండి. ఈ సంపుటిలో పతాక స్థాయిలో చెప్పుకోదగిన కవిత ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞలో ఆ విప్లవానుకూల్యమైన ఆ ఆవేశం, ఆ భావావేశం, ఆ వేగం, ఆ లయ అది చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో ఆయన మార్క్సిస్టు భావాలను తాను ఎంచుకున్న దృక్పథాన్ని చాలా చక్కగా ప్రతిఫలింపజేశారు. ఈ కవితతో ఇక ముగిస్తాను. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం నిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ వెనుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే కర్మజనానికి ఖరీదు లేదోయ్. నరాల బిగువు కరాల తత్వ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వడిలో కార్ఖానాల్లో పరిక్రమిస్తూ ధనికత్వానికి దాత్యం చేసే యంత్రభూతముల కోరలతోనే కార్మిక వీరుల కన్నుల నిండా
బంధించే చెరసాలల్లో చిక్కేవాళ్ళు, లోహ రాక్షసుల పదకట్టనచే పరప్రాణంతో కాలేవాళ్ళు, కష్టం చాలక కడుపు మంటలే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు, శ్రమ నిష్ఫలమై శని నిష్ఠురమై నూతిని కోతిని వెతికేవాళ్ళు, అనేకులింకా అభాగ్యులంతా, అనాథులంతా, అశాంతులంతా దీర్ఘశృతిలో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారు. కావున లోకపట న్యాయాలు, తాల్చే ఆకలి కూల్చే వేతన దారిద్ర్యాలు, దౌర్జన్యాలు బహిష్కరించే పాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా త్రిలోకాలలో త్రికాలాలలో త్రివేక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని కష్టవీరులకు కర్మవీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ భక్తివాక్యములు సంధానిస్తూ స్వర్ణవాక్యములు సంరాజిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా కవులిస్తాను. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాగరి పట్టం సాగల పక్కం శరీర కష్టం కులింపజేసే గొడ్డలి రంగం గొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త కిందాలు నా వినిపించే నవీన గీతికి, నా వినిపించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రాణం. జాతీయ వారిని ఆయన పట్టించుకోలేదు. ఇలాంటి వ్యాసాలు కూడా ఉన్నాయి కదా తప్పు. ఆయన అనగారిన వర్గాలందరినీ పట్టించుకున్నారు. ఈ రోజు ఏ స్త్రీవాదం వచ్చినా, దళితవాదం వచ్చినా దానికి మూలం ఒక తిరుగుబాటు. ఆ తిరుగుబాటు ఈ మహాప్రస్థానంలో ఉంది. అన్ని వాదాలకు ఆధునిక కాలంలో ఇది మూలవాదం అని చెప్తూ ఆ మహాకవిని సంస్మరించుకోవడం, ఒక కావ్యగానం మించినది లేదని నేను భావించాను. ఈ శత జయంతి సంవత్సర సందర్భంగా మీ అందరి సమక్షంలో ఇంతమంది మహామహులు, నారాయణ రెడ్డి గారు, ఛాయాదేవి గారు, ముత్తయ్య సారథి గారు, లక్ష్మి గారు, అందరి ముందు నేను ఈ కావ్యగానం చేయగలిగే అదృష్టం కలగడం, రిట్రీని ఈ విధంగా మరోమారు సంస్మరించుకునే అవకాశం దక్కడం నా సౌభాగ్యంగా భావిస్తూ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రుడు విజయ్ కుమార్కి, నవ్య సాహిత్య సమితి సభ్యులకు, వైట్ మంచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ